ట్రంప్ మోదీ భేటీకి ముందు అమెరికా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ పేరును యుఎస్ పసిఫిక్ కమాండ్ గా మార్చేసింది. ఇండో అనే పదాన్ని తొలగించింది. సార్, అమెరికా నిర్ణయాన్ని ఎలా చూడాలి? ఇది కేవలం పేరు మార్పుగానే చూడాలా? అసలు అమెరికా వ్యూహం ఏంటి సార్? అంటే పేరు మార్చడం కూడా ఒక ఆప్టిక్స్, సింబాలిజం, ఒక సిగ్నలింగ్ అనేది ఉంటుంది. పేరు వట్టిగానే మార్చదు కదా. ఏదో ఇది రొటీన్ గా పేరు మార్చడమే కాదు. పీట్ ఎక్సిత్ ఎక్స్ లో కూడా చెప్పాడు. సో ఇన్ యుఎస్ పసిఫిక్ హాస్ కమ్ బ్యాక్ అని 1947 లో స్టార్ట్ అయిన కమాండ్ ఇది. అమెరికన్ వెస్ట్ కోస్ట్ నుంచి ఇండియా వెస్ట్ కోస్ట్ వరకు ఈ కమాండ్ ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంటే ఇక్కడ మ్యారిటైమ్ రూట్, ట్రేడ్ రూట్స్ నుంచి మొదలుకొని ఈ ప్రాంతం మొత్తాన్ని ఒక కన్నేసి ఉంచడానికి ఉండే కమాండ్ పేరు ఇది. అంటే ఒక 36 కంట్రీస్ పైన ఇందులో ఉంటాయి. సో ఇది ఒక స్ట్రాటజిక్ సిగ్నలింగ్ అంటారు. అంటే ఒక వ్యూహాత్మక ప్రాధాన్యతల్లో వస్తున్న మార్పు. మీకు నిరుపమా రావ్ అని ఆమె ఇండియాస్ ఫారెన్ సెక్రటరీగా ఉండే, అమెరికాలో భారత రాయబారిగా కూడా పనిచేశారు. ఆమె ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆమె రెగ్యులర్గా ఆమె అభిప్రాయాలు పోస్ట్ చేస్తుంటుంది. మీడియాలో కూడా ఆమె ఆర్టికల్స్ వస్తుంటాయి. ఆమె చెప్పింది ఏంటంటే దీన్ని ఐసోలేటెడ్ ఎగ్జాంపుల్గా మాత్రమే చూడకూడదు. అమెరికా ఇస్తున్న సంకేతాలను అన్నింటినీ కలిపి చూస్తే మనకు అర్థమవుతుంది దీని ఇంపార్టెన్స్ ఏంటి అని. ఏదొకటే కాదు. ఇప్పుడు ఇండియా ఈజ్ ఏ డెడ్ ఎకానమీ అన్నాడు. పాకిస్తాన్ ఐ లవ్ యూ పాకిస్తాన్ అన్నాడు. చైనాతో ఘర్షణ పడదలుచుకోలేదు అన్నాడు. మేము చైనాతో డీరిస్కింగే తీసుకుంటున్నాం తప్ప డీకప్లింగ్ కాదు అన్నాడు. తైవాన్ విషయంలో చేతులెత్తేశాడు మొత్తానికి. ఈవెన్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ టైంలోనైనా ఉన్న వైఖరి కూడా లేదు. ఓపెన్గా చెప్పేశాడు, తైవాన్ ఒక చిన్న దేశం, చైనా చాలా బలమైన దేశం, మనం ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాం, ఇక్కడ నుంచి వెళ్ళి మనం తైవాన్ కాపాడలేము అని కూడా అనేశాడు. అంటే తైవాన్ విషయంలో ఇంత ఓపెన్గా చేతులెత్తేసిన ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఇప్పటివరకు లేదు చరిత్రలో. ఎందుకంటే అమెరికాకు అత్యంత కీలకమైన వ్యూహాత్మకమైన ఫ్రెండ్లీ కంట్రీ తైవాన్. అలాంటి తైవాన్ విషయంలో చైనా గట్టిగా ఉంటే చైనాకు లొంగిపోయాడు ట్రంప్. సో దానితో పాటు క్వాడ్, మీకు అమెరికా నాయకత్వంలో ఆ జపాన్, ఆస్ట్రేలియా, ఇండియాతో కలిసి చైనాకు ఎన్సర్కిల్ చేయడానికి ఒక కూటమిని 2007లో ప్రారంభించారు. చాలా ఏళ్ళు ఇది పెద్దగా ఇంపాక్ట్ చూపెట్టలేదు. కానీ మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాక 2017లో అమెరికాకు చాలా అనుకూలంగా ఇండియాస్ ఫారెన్ పాలసీ వెళ్ళిన సమయంలో ఇది మరింత యాక్టివేట్ అయింది. సో ట్రంప్ ఫస్ట్ టర్మ్లో దీనికి మీకు భారీ ఎత్తున క్వాడ్ పైన కేంద్రీకరణ జరిగింది. ఇప్పుడు క్వాడ్ ఈజ్ ఆల్మోస్ట్ డెడ్. ఇప్పుడు ఎవరు పట్టించుకున్న పాపన పోవడం. వాస్తవంగా క్వాడ్ సమ్మిట్ జరగాలి ఈ ఇయర్ ఇండియాలో, అది కూడా లేదు. సో క్వాడ్ విషయంలో మారిన వైఖరి ఇంకో ముఖ్యం. ఆ మాటకి అసలు ఈ పేరు ఎవరు పెట్టారు? ఇండో పసిఫిక్. దీని పేరు యుఎస్ పసిఫికే కదా. ఈ పేరు వచ్చిందే 2018లో ఇండో పసిఫిక్ కమాండ్గా. అంతకుముందు ఈ ప్రాంతాన్ని ఏషియా పసిఫిక్ అనేవాళ్ళు. దాన్ని ఇండో పసిఫిక్గా మార్చి అమెరికా తన కమాండ్ పేరు కూడా ఇండో పసిఫిక్గా మార్చింది. ఇండో పసిఫిక్గా మార్చిన తర్వాత మీకు జరిగిన పరిణామాలన్నీ 2018 ఫస్ట్ టర్మ్లో ట్రంప్ పాకిస్తాన్ వ్యతిరేక వైఖరి తీసుకున్నాడు, చైనా పట్ల కఠిన వైఖరి తీసుకున్నాడు, ఇండియా పట్ల సానుకూల వైఖరి, అంటే చైనాకు వ్యతిరేకంగా అమెరికా స్ట్రాటజిక్ యాక్సిస్లో ఇండియాను కీలక పాత్రధారిగా భావించారు. అందుకే యుఎస్ పసిఫిక్ కమాండ్ పేరును ఇండో పసిఫిక్గా మార్చారు. ఏషియా పసిఫిక్ ప్రాంతాన్ని ఇండో పసిఫిక్ ప్రాంతంగా పిలిచారు. ఇప్పుడు ఎందుకు మార్చాల్సి వచ్చింది మరి అంటే సరిగ్గా ప్రియారిటీస్ మారిపోయాయి. ఇప్పుడు నిరుపమారావు యుధాన్ని చెప్పారు. సో డెడ్ ఎకానమీ అనడం, పాకిస్తాన్తో స్నేహము, చైనాతో రాజీ, చైనాతో అనేక రూపాల్లో రాజీ పడుతున్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ అమెరికా ఆమోదించింది. దాంట్లో క్లియర్గా చెప్పాడు హెమిస్ఫియరల్ డామినేషన్ అన్నాడు. అంటే మా ప్రాంతం అంటే అమెరికాస్ అండ్ క్యారిబియన్స్, ఈ ప్రాంతంలో రష్యా, చైనాకు పాత్ర ఉండకూడదు. అలాగే చైనా ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని కూడా మేము పెద్దగా క్వశ్చన్ చేయం. రష్యా ప్రాంతంలో రష్యా ఆధిపత్యాన్ని కూడా క్వశ్చన్ చేయం. అందుకే మీరు గమనించండి, నాటోలో యూరప్లో అమెరికా డిజోన్ చేసుకోవడం మొదలుపెట్టింది.
సో ఇక్కడ ఇండియాను డిజైన్ చేసుకుంటోంది. మీకు యూరోప్ లో రష్యాను వ్యతిరేకంగా ఉన్న యూరోపియన్ కంట్రీస్ డిజైన్ చేసుకుంటోంది. తన అమెరికాలో కెరిబియన్ ప్రాంతంలో మాత్రం తనకు ఎవరు అడ్డు చెప్పద్దు అంటోంది. దాంతోపాటు ఇటీవల ట్రంప్ G2 అని ప్రతిపాదించాడు. ఇప్పుడు G7 అంటే 7 మోస్ట్ ఇండస్ట్రియలైజ్డ్ నేషన్స్ అంటే అమెరికా, జపాన్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్. మోడీ G7కి వెళ్ళాడు కానీ G7 లో మనం లేము. G7 అవుట్ రీచ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇండియా, ఈజిప్ట్, కెనియా, సౌత్ కొరియాలను ఇన్వైట్ చేసింది G7. యాక్చువల్గా ఇండియా ఇస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ G7. మన ప్రైమ్ మినిస్టర్ G7 మీటింగ్కి వెళ్ళారు. సో G7 మీటింగ్ లో భాగంగా అవుట్ రీచ్ లో భాగంగా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ట్రంప్ తో కలుస్తున్న సమయంలో పేరు మార్చారు. చూడండి టైమింగ్ కూడా ఎంత ఇంపార్టెంట్ చూడండి. సరిగ్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ ప్రెసిడెంట్ ట్రంప్ సమావేశం అవుతుండగా పేరు మార్చారు. అంటే మేము ఇండియాను ఎలా లైట్ తీసుకుంటాం చూడు, మీరు ఏదో ఊహించుకుంటున్నారు, మోడీని పొగిడితే ఫ్రెండ్ అనుకొని అమెరికాకి ఏదో కీలక భాగస్వామి అనుకుంటున్నారు, కాదు అని ఆ సంకేతాన్ని ఇవ్వడం కొరకు అదే టైంలో మార్చారు. సో దీంతో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అమెరికా పాకిస్తాన్ నెక్సెస్ పెరుగుతుంది. అమెరికా గతంలో లాగా చైనా పట్ల కఠినంగా ఉండదలుచుకోలేదు. సో G2 అంటే ఏంటి, అమెరికా చైనా కలిపి ప్రపంచాన్ని పంచుకుందాం అంటున్నాడు ట్రంప్. ఇప్పుడు కొత్త థీరీ. సో ఇదంతెందుకు పంచాయతీరు మనకు, సో లెటర్స్ మేనేజ్ ద కాంపిటీషన్, అమెరికా చైనా కలిపి ప్రపంచాన్ని ఎలుకుందాం, మనం ఇద్దరమే ఎలుకుందాం ప్రశాంతంగా అంటున్నాడు. సో G2 కాన్సెప్ట్ వల్ల కూడా అమెరికా చైనా పట్ల వైఖరి మారిపోయింది. అందుకే మీరు గమనించండి, ఇటీవల ఇండియన్ సేలర్స్ ఉన్న పడవల మీద అటాక్ చేశారు. మరి చైనాకు కూడా ఇరాన్ నుంచి ఆయిల్ వెళ్తుంది, ఇంతవరకు ముట్టుకోలేదు చైనాను. సో చాలా క్లియర్గా ప్రో పాకిస్తాన్ తిల్టు ఒక రకంగా చైనా పట్ల రాజీ, ఈ రెండు ఇండియాకు ప్రమాదకరం. అందువల్ల ఈ ఇండో పసిఫిక్ పేరు మార్చడం అనేది సింబాలిజం కాదు, ఇట్ సెండ్స్ సబ్స్టాన్షియల్ స్ట్రాటజిక్ మెసేజ్, ఒక వ్యూహాత్మక సంకేతాన్ని ఇస్తోంది. అమెరికా ప్రియారిటీస్ లో ఇక ఇండియా లేదు. ఒకప్పుడు ఏం చెప్పారు, ఇది మీరు ఈ పసిఫిక్ ఓషన్, ఇండియన్ ఓషన్ ఈ రెండిట్లోను కలుపుతూ ఇది ఇండో పసిఫిక్ అంటున్నామని చెప్పారు. దాంతో పాటు మన ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పాడు, సింగపూర్ లో శాంగ్రిలా డైలాగ్ అని జరిగింది. ఆ శాంగ్రిలా డైలాగ్ లో మాట్లాడుతూ మన ప్రైమ్ మినిస్టర్ అన్నది ఏంటంటే, ది చేంజింగ్ ఆఫ్ ది నేమ్ ఇండో పసిఫిక్ అనే కాన్సెప్ట్ ఇండికేట్స్ ది ఇండియా సెంట్రల్ టు ద ఎమర్జింగ్ ఆర్కిటెక్చర్ అన్నాడు. అంటే ఎమర్జ్ అవుతున్నటువంటి సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ లో ఇండియా కేంద్ర బిందువు అవుతుంది అనేది ఈ ఇండో పసిఫిక్ పేరు మార్చడం బట్టి తెలుస్తుంది అన్నారు. అంటే అర్థమేంటి, ఇప్పుడు మరి పేరు ఇండో పసిఫిక్ తీసేస్తే అర్థమేంటి? సో మోడీ భాషలో చెప్పాలి అంటే ఇండియా ఇస్ నో లాంగర్ ఎ సెంటర్ ఆఫ్ ఎమర్జింగ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్. ఇది మన ఫారిన్ పాలసీ విజయమా చెప్పండి? ఇండియా మోడీ చెప్పిందే కదా పేరు ఇండో పసిఫిక్ గా పెట్టినప్పుడు అన్న పేరు అన్న పాయింట్ ఇది. ఇండియా ఈజ్ సెంటర్ ఆఫ్ ఎమర్జింగ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ అన్న దానికి ఇది సంకేతము అన్నారు. ఇప్పుడు ఇండో పేరు తీసేయడం ఏంటి, ఇండియా ఈజ్ నో లాంగర్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఎమర్జింగ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ క్లియర్ గా అర్థమవుతుంది కదా. సో అందువల్ల మీకు ఆబ్వియస్లీ కనబడుతున్న అంశం ఏంటంటే, ప్రెసిడెంట్ ట్రంప్ సెకండ్ టర్మ్ లో అదంతెందుకు ఇటీవల ఢిల్లీలో రైజీనా డైలాగ్ జరిగింది. ఆ డైలాగ్ లో అమెరికన్ డిప్యూటీ ఫారిన్ సెక్రటరీ ల్యాండో అంటారు అతని పేరు. సో అతను మాట్లాడుతూ చాలా క్లియర్ గా క్రిస్టఫర్ ల్యాండో ఏమన్నాడు, ఈ చైనా మిస్టేక్ చేయకూడదు అన్నాడు. చైనా మిస్టేక్ అన్నాడు. అంటే క్లియర్ గా అమెరికా చైనా పట్ల మారుతున్న వైఖరికి ఇది ఒక నిదర్శనం. అందువల్ల మీకు చైనాను ఒక మెయిన్ రైవల్ గా, మెయిన్ కాంపిటీటర్ గా చూస్తూనే ప్రపంచంలో ఈ ప్రాంతంలో చైనాతో పెట్టుకోదలుచుకోలేదు అమెరికా. అందుకే మీరు ఒకవేళ పెట్టుకోదలుచుకున్నా అది ఇండియాతో కలిపి పెట్టుకోదలుచుకోలేదు. జపాన్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియాతో కలిసి, ఆస్ట్రేలియాతో కలిసి చైనాతో ఎదుర్కోవాలని నిర్ణయానికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఇండియా ఈజ్ స్టిల్ ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ ఎక్కడో చోటు ఉంటుంది. మనం చెప్పినట్టు ఆడినట్టు ఆడదు గనక అమెరికా ఆడినట్టు ఆడే దేశాలు జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్లతో కలిసి చైనాను కౌంటర్ చేయాలని అని అనుకుంటోంది. ఈ మధ్య చైనాకు జపాన్కు వచ్చినటువంటి విభేదాల్లో కూడా ట్రంప్ చాలా మెతక వైఖరి వహించాడు. జపాన్ కొత్త ప్రైమ్ మినిస్టరు
పార్లమెంట్ లో ఎవరు అడిగారు క్వశ్చన్, తైవాన్ పైన చైనా దాడి చేస్తే మీరు ఏం చేస్తారు అంటే, మేము అనివార్యంగా క్రియాశీలకంగా ఉంటామన్నారు. దాంతో చైనా తీవ్రంగా స్పందించింది, జపాన్ పైన ఆంక్షలు కూడా పెట్టింది. అప్పుడు కూడా మీకు ప్రెసిడెంట్ ట్రంప్ తనకు అత్యంత మిత్ర దేశం అయినటువంటి జపాన్ కు అండగా కూడా రాలే, ఒక రకంగా రాజీ వైఖరి అనుసరించాడు. సో అందువల్ల ఇండో పసిఫిక్ పేరు మార్చడం కేవలం పేరు మార్చడం కాదు, అమెరికన్ సెక్యూరిటీ పాలసీ, అమెరికన్ స్ట్రాటజిక్ పాలసీ, అమెరికన్ ఫారిన్ పాలసీలో తగ్గిన ఇండియా ప్రాధాన్యతను తెలియజేస్తుంది. దీనికి మనం ఏం చేయాలనేది క్వశ్చన్. తగ్గడం అది అమెరికా ఇష్టం. మనం మొత్తం మన ఫారిన్ పాలసీ తీసుకెళ్లి అమెరికా చేతుల్లో పెట్టాం. చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వం క్వాడ్లో చేరాం. అమెరికా చెప్పినట్టు ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతులు పూర్తిగా ఆపేసుకున్నాం. అమెరికా మిత్ర దేశమైన ఇజ్రాయెల్కు అనుకూలంగా పూర్తిగా వెస్ట్ ఏషియాలో మారిపోయాం. రష్యన్ ఆయిల్ కొనద్దు ట్రేడ్ డీల్ సందర్భంగా అంటే చాలా ఏళ్ళు రెసిస్ట్ చేసి కొనడం ఆపేశాం, మళ్ళీ కొనుక్కోమంటే కొన్నాము. ఇలా క్లియర్ గా అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లతో ఎలైన్ అవుతున్నాం. మన విశాఖపట్నానికి వచ్చి వెళ్ళిన, మన ఆహ్వానం మీదకి వచ్చి వెళ్ళిన ఇరాన్ షిప్ ను ముంచేస్తే అమెరికా దాడి చేసి కనీసం ఖండించడానికి గట్టిగా మనం మాట్లాడలే. సో క్లియర్ గా ఖమేనీని అమెరికా అంతం చేస్తే అట్లీస్ట్ 3 రోజుల దాకా సంతాపం కూడా తెలుపలే. ఇంత ఓపెన్ గా అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు మనం అలైన్ అవుతూ అమెరికా చెప్పిన పనల్లా చేస్తూ, మీకు నేను చెప్పడం కదా, రామ్ మాధవే చెప్పాడు కదా, మేము ఏం చేయలేదు, మీరు ఇరాన్ ఆయిల్ కొనొద్దంటే కొనలేదు, రష్యన్ ఆయిల్ కొనొద్దంటే కొనలేదు, మేము మీకు అమెరికా చెప్పినట్టే విన్నాం కదా అని న్యూయార్క్ లో రామ్ మాధవ్ మాట్లాడాడు కదా. అంత అయినా కూడా మళ్ళీ అమెరికా వైఖరి ఏం మారుతుంది? కారణం ఏంటంటే అమెరికా తన ఇంట్రెస్ట్ అదే చూసుకుంటుంది. సమస్య ఏంటంటే ఇండియా కూడా అమెరికా ఇంట్రెస్ట్ చూసుకుంటుంది, అది సమస్య. ఇండియన్ ఫారిన్ పాలసీ గనక ఖచ్చితంగా మేము ఇండియన్ ఇంట్రెస్ట్ నిలబెడతాం అనే వైఖరి గనక తీసుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు. కంప్లీట్ అమెరికాకి టిల్ట్ అయితే అలాంటి వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నాం, అమెరికా బిలీవ్స్ ఇన్ ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ. ముఖ్యంగా ట్రంప్ బిలీవ్స్ ఇన్ ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ. తమకు ప్రయోజనంగా ఉండే పనులే చేస్తుంది. ఇండియా కూడా అదే పని చేయాలి. మనకు అమెరికానా, చైనానా, రష్యానని కాదు, మనకి ఏది ప్రయోజనకరంగా ఉంటే ఆ పని చేయాలి. అమెరికా కోసం ఇరాన్ వదులుకోవడం, అమెరికా కోసం చైనాతో ఘర్షణలు పడడం, అమెరికా కోసం రష్యాను వదులుకోవడం, ఇలాంటి పనులు చేస్తే ఏమైతుందంటే అమెరికా మనకు అండగా రాదు. అది పోనీ వచ్చినా అర్థం ఉన్నది కనీసం. అలా అమెరికా కూడా అండగా రాదంటానికి ప్రూఫ్ కదా ఈ పేరు మార్చడం అనేది.